నెక్స్ట్ మనకి ఇక్కడ హౌ టు టైప్ టెక్స్ట్ ఇన్ ఎనీ షేప్ అని ఉంది. సో ఇది వెరీ సింపుల్. మీరు ఏదైనా అంటే ఒకరు అడిగారు నన్ను అంతకు ముందు, అది హోంవర్క్ లో భాగంగా ఒకరు అడిగారు, అప్పుడు నేను ఇక్కడ టాపిక్ రాసి పెట్టాను, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏదైనా ఒక ఓకే లెట్ మీ ఓపెన్ ఎనీ టెంప్లెట్. సో ఇక్కడ మనకి అన్ని విడివిడిగా టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి. ఇలా టెక్స్ట్ బాక్స్ కావాలంటే మామూలుగా మనం ఇన్సెట్ లో టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇలా డ్రా చేసుకొని టైప్ చేస్తాం. ఓకే, టైప్ యువర్ టెక్స్ట్ హియర్. అలా కాకుండా ఒకటి ఏదైనా షేప్ లో కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి, షేప్ డ్రా చేసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెట్ షేప్, ఒక సర్కిల్ ఉందనుకోండి, నేను షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తున్నాను. ఓకే, నాకు ఈ సర్కిల్ లోపల టెక్స్ట్ కావాలి. ఇప్పుడు అటువంటప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఈ షేప్ ఫార్మాట్ ఈ ట్యాబ్ వచ్చినప్పుడు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఉంటుంది. ఈ టెక్స్ట్ బాక్స్ తీసుకోవాలి. తీసుకొని మామూలుగా ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, మళ్ళీ నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్ డ్రా చేయాలి కావచ్చు అనుకుంటారు. అవసరం లేదు, జస్ట్ టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసేసి టైప్ చేయడం మొదలు పెట్టేసేయండి, ఆ సర్కిల్లో టైప్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనకి ఇది సింగిల్ యూనిట్, షేప్ ప్లస్ టెక్స్ట్ బాక్స్ రెండు కలిపి ఒక దానిలాగా ఉన్నాయి ఇప్పుడు. సో కొన్ని సందర్భాల్లో మనకి ఏమనిపిస్తుందంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని విత్ ఇన్ ది టెక్స్ట్ పెట్టాలనిపిస్తుంది. అటువంటి సందర్భంలో మీరు ఇలా కాకుండా మీరు ఏం చేస్తారంటే, నా సజెషన్ టెక్స్ట్ బాక్స్ సర్కిల్ సపరేట్ గా టెక్స్ట్ బాక్స్ సపరేట్ గా తీసుకొని డిజైన్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆ టెక్స్ట్ లోపల అరేంజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఈ మెథడ్ లో నేను ఏం చేస్తున్నానంటే నార్మల్ గా టెక్స్ట్ బాక్స్ ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను, అంటే విత్ ఇన్ బాక్స్ లో కాదు. ఓకే, సో ఇక్కడ నేను ఏదైనా టైప్ చేసేసుకొని నాకు కావలసినట్టుగా నేను ఇక్కడ అరేంజ్ చేసుకుంటాను. కాకపోతే అది విత్ ఇన్ ద సర్కిల్ మనకు ప్లేస్ చేయాలి అంతే. సో ఇలా పెట్టుకుంటే ఏంటంటే మీకు ఎక్కువ టెక్స్ట్ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా? మనము ఇంతకు ముందు డిక్టేట్ అని ఒకటి స్పీకర్ చూసాం కదా, మనం ఇక్కడ ఐకాన్ ఇక్కడ పెట్టేసి కర్సర్ ఇక్కడ పెట్టేసి మనం డిక్టేట్ లో మనం వాయిస్ ఇస్తే కూడా ఇక్కడ అవుతుందండి, వస్తుంది. మన టెక్స్ట్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదేమో. అంటే డిక్టేట్ లో చూడండి, డిక్టేట్ అని ఎప్పుడు వాడతాం, కంపల్సరీ దానికి ఒక ప్లేస్ అరేంజ్ చేసిన తర్వాత, అంటే టెక్స్ట్ బాక్స్ లో కర్సర్ రెడీగా పెట్టిన తర్వాతనే డిక్టేట్ అనేది చేయాలి. సో ఇన్సెట్ లో చూడండి, ఒకసారి నేను ఇక్కడ షేప్ ఒక బాక్స్ గీస్తాను, రౌండెడ్ కార్నర్ బాక్స్ గీసాను. ఓకే, సో ఇందులో నేను ఒక టెక్స్ట్ డిక్టేట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే నేను ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకొని టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసి ఇప్పుడు డిక్టేట్ అని చూద్దాం. హోమ్ లో చూద్దాం, హోమ్ లో ఉంది డిక్టేట్. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను, అది టైప్ చేస్తుందో లేదో చూద్దాం. హౌ టు టైప్ ఇన్ దిస్ టెక్స్ట్ బాక్స్ వచ్చేసింది. ఓకే, తెలుగులో మాట్లాడితే అది ఏదో టైప్ చేస్తుంది, రాంగ్ గా టైప్ చేస్తుంది. సో మనకి అలా వద్దు కాబట్టి అది ఆఫ్ చేసేసి ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో డిక్టేట్ కూడా చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకే, సో కొన్ని చెప్పు సిద్ధార్థ అని చెప్పు. ఎవరు అడిగారు? సిద్ధార్థన ఎవరు అడుగుతున్నారు డౌట్? శ్రీదానా? సార్ శ్రీదా సార్. శ్రీదా చెప్పు సార్. ఇప్పుడు మనకి మీరు ఇందాక సర్కిల్ లో టైప్ చేసినప్పుడు సార్ టెక్స్ట్ సర్కిల్ బయటికి వస్తుంది, అది అలా రాకూడదంటే ఎలా చేయాలి సార్? ఇప్పుడు ఇక్కడైతే రాలేదు కదా. ఓకే, ఇందాక ఇలా వచ్చింది కదా. ఏం లేదు, ఈ టెక్స్ట్ బాక్స్ ని దీనికి తగ్గట్టుగా తగ్గించాలి. ఓకే, అర్థమైందా? ఒకవేళ పెద్దగా టెక్స్ట్ పెద్దగా ఉండాలి ప్లస్ అది షేప్ లోనే ఫిట్ అవ్వాలంటే ఎలా చేస్తాం సార్? అది ఎలా యాక్చువల్ గా చూడు, మనకి పెద్దగా అంటే మాక్సిమం ఎంత సైజు ఉండాలో అంత సైజు పెట్టుకుంటాం. కానీ ఈ టెక్స్ట్ బాక్స్ నే మనం దానికి బయటికి పోకుండా చూసుకోవాలి అంతే. అదే మెథడ్, వేరే మెథడ్ ఏం లేదు.
ఇప్పుడు ఇలా వచ్చింది, బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ సందర్భంలో ఏం చేసుకోవాలి, ఇంకొంచెం తగ్గించుకోవాలి అంతే. ఓకే, ఇలా తగ్గించుకొని సెంటర్ లో పెట్టేసుకోవాలి అంతే. ఈ విడ్త్ హైట్ తో ప్లే చేస్తే సెట్ అయిపోతుంది. అర్థమైందా? సార్ ఇప్పుడు ఒకవేళ చాలా పొడవు వర్డ్ ఉందనుకో ఏదన్నా, అప్పుడే ఆ అప్పుడు సిచ్యువేషన్ ఫాంట్ సైజ్ తగ్గించుకోవాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. చాలా టెక్స్ట్ ఉంటే ఇక్కడ ఫాంట్ సైజ్ తగ్గించుకోవాల్సింది. సో సరే, నేను ఇంకా యాడ్ చేస్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టెక్స్ట్ టైప్ చేస్తాను, పొడవుగా అయిపోయింది. సో ఇప్పుడు మనకి వేరే ఆప్షన్ లేదు ఇక్కడ, ఆ సైజ్ అంతే. కాబట్టి ఇక్కడ ఫాంట్ సైజ్ తగ్గించుకొని